కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరుల స్ఫూర్తితో నిర్వహించిన గీతనల చైతన్య యాత్ర పోస్టర్ను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులకు 4,000 పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషియా, 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్, వృత్తి ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కవచం అమలు చేయాలని కోరారు. అలాగే ఆగస్టు 18 లోపు ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 2న మానుకోటలో ప్రారంభమయ్యే గీతనల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బాలగాని బాలరాజు గౌడ్, పల్లి లక్ష్మణరావు, బండి సాయన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లక్షల మంది జాతి ఉన్నటువంటి ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ గౌడన్నకి ఎక్కడ సమస్య వచ్చినా, ఇక్కడ గౌడన్నకే కాదు గౌడ వృత్తికి దగ్గర ఉన్నటువంటి అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మేమున్నామని చెప్పి ఇలా పోరాటం చేస్తున్నా. లక్షల మంది సభ్యత్వంతో గీతా వృత్తిని నమ్ముకొని తరతరాలుగా వేల మంది చనిపోయినా, వేలు కాదు దాదాపు 1,00,000 పైన చనిపోయినా కూడా మళ్ళీ అదే వృత్తిని నమ్ముకొని వృత్తిని ఈ రోజు వరకు కూడా చనిపోతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న 10 రోజుల క్రితం కూడా నల్గొండ జిల్లాలో నల్గొండ టౌన్ పక్కల ఊర్లో చెట్టు మీద పెంచి పడి నడువులు ఉత్తరిగిపోయింది. పూర్తి అంగవైకల్యమైన కూడా మళ్ళా వాళ్ళ పిల్లలు నడితే నేను ఎక్కాలసారికి కాళ్ళని చెప్తాను. అంటే ఇంత ప్రమాదమైన వృత్తి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నేను ఇప్పుడు కూడా నడుచుకుంటూ మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చుకుంటూ మా జాతి పేరు నిలబెట్టాలి, ఈ వృత్తి పోగొట్టొద్దు, అంతరించకపోవద్దని చెప్పి దీన్ని కాపాడుతున్నటువంటి ప్రజానీకానికి, మా జాతికి అండగా ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, మరి రమణ గారి ఆధ్వర్యంలో మా జాతి గర్వించదగ్గ బిడ్డ, బహుజనుల బిడ్డ, మా జాతి గురించి కాదు బహుజనుల జాతి గురించి పోరాటం చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను ఒక కులానికి అంటగట్టకుండా ఒక జాతికి అంటగట్టాలి, ఒక జాతి నాయకుడు, ఒక జాతికి కీర్తి తెచ్చినటువంటి మా జాతి నాయకుడు అని చెప్పి దాదాపు 19 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రారంభించి మరి ఒక గౌడుల వృత్తి గురించే కాదు, ఈ వృత్తి నుంచి వచ్చిన గీత కార్మికుడు అయినటువంటి రాజు కూడా మేము రాజు చరిత్ర కూడా తెలంగాణ వ్యాప్తంగా చెప్తామని చెప్పి మరి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి అత్యంత అద్భుతంగా ఎన్నో ప్రాంతాలు దాదాపు 30 నుంచి 35 ప్రాంతాలలో పర్యటిస్తూ ఆ ప్రాంతంలో బహుజనులను ఐక్యం చేస్తూ అన్ని కులవృత్తులను ఐక్యం చేస్తూ మరి కులవృత్తులకు ఒక కులవృత్తి నుంచి దక్షిణ భారతదేశంలో దక్షిణ ఆసియా ఖండంలోనే ఒక బహుజనుడు ఒక రాజు అయిండు, 33 కోట్లను జయించిండు. ఇది మనం చెప్పిన చరిత్ర కాదు, కథ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రాసినటువంటి చరిత్ర ఇది. మరి రాజుల కొడుకులు రాజులు కావాలి, వాళ్ళ కొడుకులు రాజులు కావాలి, వాడు పుట్టినాక 2 సంవత్సరాలను కూడా రాజు చేసి సింహాసనం మీద పెట్టినటువంటి చరిత్ర ఉంది. కానీ ఏ సామాన్యుడైనా రాజు కావచ్చు అని చెప్పి ఇలా చరిత్ర పుటంలో నిలిచిపోయేటట్టు మరి చేయడం జరిగింది. అలాంటి చరిత్రను మళ్ళొకసారి తెలంగాణ వ్యాప్తంగా చేయడానికి మరి సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కల్లుగీత కార్మిక సంఘం మరి వీళ్ళందరూ నాయకత్వం, మన రమణ గారి నాయకత్వంలో, వెంకటేశ్వర గారి నాయకత్వంలో వీళ్ళ టీం అంతా కలిసి మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా ఈ జాతి పుట్టిన బిడ్డలు, ఈ బహుజనులు ఇదేదో సర్వాయి పాపన్న గౌడ్ అంటే గౌడ్ అనుకోకుండా సర్వాయి పాపన్న గౌడ్ ఎవరి గురించి కొట్లాడిండు, ఎవరి ఆత్మగౌరవం గురించి కొట్లాడిండు, ఎవరికి అండగా నిలబడి, ఎవరి గురించి ప్రాణాలు అర్పించిండు, ఏ జాతి గురించి అర్పించిండు ఒకసారి తెలుసుకుంటే బహుజనులందరి గురించి అర్పించింది కనుక ఆయనలాగా తయారై ఆ సర్వాయి పాపన్న మాదిరిగా తయారై మనం కూడా రాజ్యమైన చరిత్ర ఉంది, మనం కూడా రాజకీయం చేసినటువంటి రక్తం ఉంది, మనం కూడా ఏమిట్లా తీసుకోలేదు. మరి మీరు కూడా అనుకుంటే ఈ ప్రాంతంలో రాజకీయంగా మీరు కూడా ఒక నాయకుడు కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మీకు కూడా అధికారం వస్తుంది. మన రాజు చరిత్ర చూసుకొని మీరు కూడా స్ఫూర్తితో ఉండండి, తల దించకండి, తల వంచకండి, ఎవరికి భయపడకండి, ధైర్యంగా ముందుకు పోండి అనేటువంటి స్ఫూర్తి చేతగా ఇలా 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు. మరి సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న ఆయన చరిత్ర చాలా ముందు